దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఇంద్రకీలాద్రి అమ్మవారిని 90,000 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈవో సీనా నాయక్ అన్నారు. ఇంకా క్యూ లైన్లలో 18,000 మంది భక్తులు వేచి ఉన్నట్లు చెప్పారు. ఇవాళ అర్ధరాత్రి 12:30 వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేశారు. దాదాపు అనుకున్న దానికన్నా ఎక్కువ మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. ఇవాళ అన్ని సేవల ద్వారా 28,21,437 రూపాయల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ఈరోజు 5వ రోజు కనకదుర్గమ్మ తల్లివారు శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో 6 గంటల వరకు 90,000 మంది భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వడం జరిగింది. ఇంకా రద్దీ కొనసాగుతూనే ఉంది. దాదాపు క్యూ లైన్లలో ఇప్పుడు ప్రజెంట్ మనకు 4 క్యూ లైన్లు హోమ్ టర్నింగ్ నుంచి 5 క్యూ లైన్లు వస్తున్నాయి. క్యూ లైన్లలో ప్రజెంట్ ఉన్న భక్తుల యొక్క సంఖ్య దాదాపు 18,000 ఉంది. ఇంకా మనకు నైట్ 12:30 దాకా కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు దాదాపుగా అనుకున్న దానికన్నా ఎక్కువ మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అయితే మీకు నిన్నటి నుంచి దాదాపుగా 100 రూపాయలు 300 రూపాయలు టికెట్లే లేకుండా ప్రతి ఒక్కరిని కూడా మనము ఈ దర్శనం కొనసాగిస్తూ ఉన్నాము. ఈ రోజు కూడా 100 రూపాయలు 300 రూపాయల టికెట్ లేదు. ఆల్మోస్ట్ అందరు భక్తులు కూడా ఉచితంగా క్యూ లైన్లో వస్తూ ఉన్నారు. చాలా చాలా ఆనందంగా వారు భక్తి శ్రద్ధలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. 5వ రోజు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలివచ్చారు. శుక్రవారం కావటంతో మహిళలు ఎక్కువగా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి పోటెత్తారు. గడిచిన 4 రోజుల కంటే ఎక్కువగా ఇప్పటి వరకు 1,00,000కు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మరొక 20,000 మంది భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. దీనిపై మరింత సమాచారం ఇంద్రకీలాద్రి నుంచి మా ప్రతినిధి దుర్గానాయుడు అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై 5వ రోజు భక్తుల రద్దీ అనేది చాలా కిటకిటలాడుతుందనే చెప్పాలి. ఈ రోజు ఉదయం నుంచి కూడా మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు చాలా ఎక్కువగా వచ్చారు. గత 4 రోజుల నుంచి పోలిస్తే ఈ రోజు భక్తుల సంఖ్య అనేది చాలా ఎక్కువగా పెరిగింది. ఈ రోజు ఉదయం నుంచి ఇప్పుడు వరకు కూడా రాత్రి వరకు కూడా దాదాపు 1,10,000 మంది పైగా అమ్మవారిని దర్శించుకున్నారు. అర్ధరాత్రి సమయానికి మరొక 20,000 మంది ఆల్రెడీ క్యూ లైన్ లో ఉన్నారంటూ కూడా ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 1,30,000 వరకు కూడా ఈ రోజు అమ్మవారిని దర్శించుకునే అవకాశం అయితే ఉంది. గడిచినటువంటి 4 రోజుల కంటే ఈ రోజు అనూహ్యంగా భక్తులు వచ్చారు. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు ఈ రోజు శుక్రవారం కూడా కాబట్టి మహిళలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ప్రస్తుతం క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. అమ్మవారి దర్శనానికి దాదాపు 3.5 గంటల పైనే సమయం పడుతుంది. క్యూ లైన్ లో కూడా వాళ్ళు ఎక్కడికక్కడ కూర్చుని దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులు చేయడం జరిగింది. కానీ భక్తుల రద్దీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కాస్త ఆలస్యం అవుతుంది. ఆలస్యం అయినప్పటికీ కూడా ఇబ్బందులు కలగట్లేదంటూ కూడా భక్తులు చెప్తున్నారు. ప్రస్తుతం కొంతమంది క్యూ లైన్ లో ఉన్నారు మహిళలు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మంగళగిరి నుంచి వచ్చాము, 2ంటికి వచ్చాము. ఎమ్మెల్యే వెళ్ళాడని దర్శనం ఆపేశారు. అరగంట అయిపోయింది 6:30 దాటినా నుంచో అక్కర్లేదా? ఎంతసేపు కాళ్ళు ఎప్పుడు కొట్టవా? వాళ్ళు వెళ్ళి గంట లోపల ఉంటే సరిపోయిందా? ఎంతసేపు నుంచోగలుగుతాం మేము? 50 ఏళ్ళు దాటినాడు. అర్థం చేసుకునే అందరినీ పంపిస్తున్నారు పోలీసులు, వీఐపీలు. మేము వీఐపీయే లేదు, అందరినీ కలిపి పంపుతున్నారు. విజయవాడ అండి మేము వచ్చింది. వీఐపీ టికెట్ ఉంది, వీఐపీ టికెట్ ఉంది కానీ మమ్మల్ని ఇలా కూర్చోబెట్టి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు లోపల నుంచి. 4.5 hours అయింది మేము ఇక్కడికి వచ్చి. ఇంకా ఇట్లా లైన్లోనే ఉన్నాం. ఎంట్రన్స్ కూడా అవ్వాలి ఇంకా గుడ్లు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఎంత సమయం పట్టింది ఇప్పుడు వరకు? 4ంటికి వచ్చామన్నా, 4ంటికి వచ్చాము. ఇప్పుడు ఇంకా దర్శనానికి వదలు అందరూ వదులుతున్నారు. వీవీఐపీ వదులుతున్నారు కానీ మమ్మల్ని అయితే వదలుతున్నారు. క్యూ లైన్ లో 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు కదా, ఎలా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? ఏ విధంగా ఉంది? ఇబ్బందులు ఉన్నాయన్నారు. టైం లేట్ అవుతుంది బాగా. వాటర్ అన్ని బాగానే ఇస్తున్నారు కానీ క్యూ లైన్ లో ఎక్కువ సేపు నుంచుంటున్నాము బాగా.
చెప్తున్నారు. అయితే ఆలయ అధికారులు మాత్రం ఒక టైం స్లాట్ ని పెట్టామన్నప్పటికీ కూడా వీఐపీలు రెగ్యులర్ గా రావడం, ముఖ్యంగా గవర్నర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళంతా కూడా వస్తున్న నేపథ్యంలో ఎవరికైతే భక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా కాస్త సమయం పడుతుంది. ఈ రోజు అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో మరీ కాస్త సమయం అమ్మవారి దర్శనానికి పడుతుంది. ఇది కొండ మీద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నాగరాజుతో దుర్గానాయుడు, 10 టీవీ, ఇంద్రకీలాద్రి నుండి.